గైస్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గాస్. అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిరిడి. అలాగే మనం నెక్స్ట్ వెళ్తున్న డెస్టినేషన్ వచ్చేసి ఎల్లోరా షిరిడి నుంచి 100 కిలోమీటర్స్ ఉంది. అలాగే వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా లేట్ చేయకోకుండా గోప్రోలో కలుసుకుందాం. గోప్రోలో కలుసుకుందాం. షిరిడిలో నేను స్టే చేసిన హోటల్ వచ్చేసి హోటల్ ద్వారకా భవన్. దీంట్లోనే మన బండి వచ్చేసి అక్కడ ఉంది చూడండి. మంచి స్టే అనిపించింది. అలాగే 1000 రూపాయలకి బెస్ట్ ప్రైజ్లు వచ్చింది. ఈ హోటల్ మేనేజర్ ఇతనే. థ్యాంక్ యూ భయ్య. హోటల్ దగ్గర నుంచి బయలుదేరుతున్నా. ఇక్కడ తెలుగు వాళ్ళు బోర్డు పెట్టినారు కానీ తెలుగు వంటకాలు ఎవరికి కనిపించవు. ఇక్కడ హార్సెస్ రైడింగ్ చాలా ఫేమస్ గైస్. ఆడ హోటల్ సాయిభక్తుని ఉంది కదా, అది ప్యూర్ తెలుగు వాళ్ళది. అందులో నేను ఇడ్లీ కూడా చేసిన. ఇప్పుడు పిల్లోడు షాక్ అవుతున్నాడు. ఫైనల్లీ మైన్ రోడ్లకు కూడా వచ్చేసినాము. ఇప్పుడు మన సెల్ ఫోన్తో మ్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ షిరిడీలో వచ్చేసి ఎగ్జాక్ట్గా 10:35కి ఎల్లోరాకు బయలుదేరుతున్నా. రీచ్ టైం వచ్చేసి 12 చూపిస్తుంది. గంటన్నర సేపు, 1.5 గంట. అలాగే 100 కిలోమీటర్స్ ఉంది. ఫుల్ ట్రాఫిక్. షిరిడీలో కూడా ఇంత ట్రాఫిక్ ఉందా? ఓరి దేవుడా. ఎగ్జాక్ట్గా 1.5 గంట పడుతుంది. 100 కిలోమీటర్స్ 1.5 గంట. రీచింగ్ టైం వచ్చేసి 12. షిరిడీలో దర్శనం పోయేకి క్యూ రూట్లు అవే. శ్రీనివాస గెస్ట్ హౌస్ ఫ్రీ దర్శనం వచ్చేసి చాలా లేట్ పడుతుంది. 1.5 గంట 2 గంటలు పడుతుంది. అది ఈ గురువారం అయ్యింది. నిన్న గురువారం కదా, మంచి రోజు వచ్చినాం మనము. సాయిబాబాను కూడా మంచిగా దర్శనం చేసుకున్నాము. అందుకే అంత టైం పట్టిందని నేను అనుకుంటున్నా. అక్కడ కనబడుతుంది కదా, అందులో వచ్చేసి సాయిబాబా ఫోటోని వచ్చేసి ఊరేగిస్తున్నారు. నిన్న వీడియోలో కూడా మీరే చూసింటారు. వాళ్ళు ఒక వ్యాన్ పెట్టుకొని అందులో ఫుడ్ సామాగ్రి అన్నీ పెట్టుకొని వాళ్ళు నడుచుకుంటూ షిరిడి పోతున్నారు కదా. అది వచ్చేసి కార్తీక మాసంలో ఒక్కటే జరుగుతుందా లేదా అనేది నాకు తెలీదు. ఎవరన్నా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇది నా రిక్వెస్ట్. అర్థం కాని విషయం ఏంటంటే, ఇది వచ్చేసి గూగుల్ మ్యాప్ వచ్చేసి ఇట్లే చూపిస్తుంది. గూగుల్ మ్యాప్లో ఇట్లే చూపిస్తుంది, కానీ ఆడ మాత్రము బైక్ నాట్ అలౌడ్ అని ఉంది. మీరే చూడండి. ఇప్పుడు నేను ఎట్లా పోవాలా? వచ్చి రాని హిందీతో ఇక్కడ లోకవాల్స్ని అడిగితే ఆ హైవే పైన పోతే నిజంగానే ఫైన్లు వేస్తారంట 2 వీలర్స్కి. అందుకని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే ఇంకో రూట్ దొరికింది. ఆ రూట్ని పెట్టుకొని పోతున్నా ఇప్పుడు నేను. కంపల్సరీ కొద్దిగా రోడ్డు మీద పోయేటప్పుడు అట్లా ఆ బైకులు అలౌ లేనివి బోర్డులు పెట్టేసింటారు. కంపల్సరీ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు అది పట్టించుకోకుండా పోయినారనుకో, పోలీసులకి భారీ మూల్యం చెల్లించబడుతుంది. ఇది నేను చెప్పే సజెషను. చూసిపోండి. గూగుల్ మ్యాప్ వచ్చేసి రైట్ టర్న్ తీసుకోమంటుంది ఎల్లోరాకు పోవాలనుకుంటే. ఇదేదో స్ట్రైట్ హైవే మాదిరిగా ఉంది, డబల్ రూటు. ఇక్కడ వచ్చేసి ఇంకా హైవే కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడక్కడ. గాయ్స్ స్టేట్ హైవేలోకి తోలకొచ్చింది మొత్తానికైతే.
కరంజా 350 లోనార్. అది చూసినా కానీ కిలోమీటర్స్ చూడలే, అందుకే చెప్పలేకపోతున్నా. ఇలాంటి కామెడీ సీన్లు దండి జరిగినాయి మనకి. ఇది నేషనల్ హైవే. నేను నా లైఫ్లో ఈ హైవే నంబరు 4 డిజిట్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నేషనల్ హైవే 521 ఈ నేషనల్ హైవే నంబరు. నా లైఫ్లో ఫస్ట్ టైం 4 డిజిట్ నంబర్ గల హైవే చూస్తున్నా. ఓరి దేవుడు, ఇలాంటివి ఇంకా చూడాలి, మనకి ఇంప్రెషన్ కలగాలి. గాయస్, మీరు చూస్తున్నది ఇది వచ్చేసి గోదావరి నది. గూగుల్ మ్యాప్లో గోదావరి నది అంటేనే నాకు షూట్ చేయాలనిపించింది, అందుకే బండి దిగేసి ఈ వాటర్ వ్యూని చూపిస్తున్నా. చాలా ఉంది ఫ్లో వాటర్ వచ్చేసి. ఈ పక్క కూడా చూపిస్తా చూడండి. గాయ్స్, ఇదంతా మన గోదావరి నది ఎక్కడో పుట్టి మన స్టేట్లో వస్తుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ పిల్లోళ్ళు ఈదుతున్నారు. అక్కడ ఏంది స్వామి, ఒక లారీ పోతుంటే ఊగుతుంది ఈ బ్రిడ్జ్. ఎక్కడో నాసిక్లో పుట్టి తుంగభద్ర నదిలో పాపికొండల మధ్య పోతుంటే మనం దాన్ని చూడ్డానికి 2 కళ్ళు జాడవు. అలాంటిది గోదావరి నది. మహారాష్ట్రలో మనకి 2వ ఫ్యూయల్ ట్యాంకు, ఆంధ్ర నుంచి 3 పెట్రోల్ ట్యాంక్ ఫ్యూయల్. ఇది ఫుల్ భయ్యా. గాయస్, ఇక్కడ పెట్రోల్ రేట్ వచ్చేసి 106.30 ఉంది. అదే ఆంధ్రాలో వచ్చేసి 111.50 చిల్లర 60 చిల్లర ఉంది. మనకి వీళ్ళకి 5 రూపాయల డిఫరెన్స్ ఉంది. నేను వచ్చేసి ట్యాంక్ ఫుల్ చేపించేస్తున్నా. ఇది 3వ పెట్రోల్ ట్యాంక్ ఫ్యూయల్ మంది, 3వ ట్యాంక్ ఫుల్. మన ట్యాంక్ ఫుల్ వచ్చేసి 1230 రూపాయలు వచ్చింది. 11 లీటర్లు .57 570 ml వచ్చింది. అంటే 11 లీటర్ల 570 ml. వీళ్ళు మన ఛానల్ ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు వచ్చేసి మన ఛానల్ని సెర్చ్ చేసి ఇతను సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. నేనైతే అది నా కళ్ళతో చూసిన. అలాగే దోబి ఆతా భయ్, నాగ్పూర్ ముంబై హైవే అంట. ముందర టచ్ అవుతుంది, దాని మీదకి లెఫ్ట్ టర్న్ తీసుకోమంటుంది గూగుల్ మ్యాప్ కూడా. ఇది నేషనల్ హైవే నంబరు దగ్గరకు వచ్చిన తర్వాత చెప్తా. నాగ్పూర్ వచ్చేసి లెఫ్ట్ సైడు, ముంబై వచ్చేసి రైట్ సైడు. జంబర్బర్గాన్ ఆ పేరు నాకు నోటికి తిరగడం లేదు. మనం వచ్చేసి ఇట్లా తీసుకోవాలా గాయస్. ఇట్లా కూడా బైక్స్ నాట్ అలౌడ్. అక్కడ బోర్డులు పెట్టేసినారు. ఎద్దుల బండి, బైస్కిల్, బైక్ అస్సలు లేదు, అలోనే లేదు. హైవే చిక్కిందిలే, ఎక్కుదామనుకోండి, ఫస్ట్ అనిపించింది. 100 కిలోమీటర్స్ పోనీకి నానా తంటాల పడాల్సి వస్తుంది. ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాలంటే ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ హైవే చూపిస్తుంది. అదే నాగ్పూర్ ముంబై హైవే. ఆ హైవే మీద 2 వీలర్స్ కానీ, ఎద్దుల బండ్లు కానీ, ట్రాక్టర్లు కానీ నాట్ అలౌడ్. మనకేమో మ్యాపింగ్ మాత్రం ఇదే చూపిస్తుంది. ఇలా స్టేట్ హైవే చూపిస్తే తొందరపోదాం అనుకుంటే అస్సలు చూపించుకోకుండా ఉంది. గూగుల్ మ్యాప్లో చూసుకొని రూట్లు ఎత్తుక్కొని పోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ ఎల్లోరా పోవడానికి. ఈ మహారాష్ట్రలో వచ్చేసి
మధ్యాహ్నము 2-3 అయినా అస్సలు వేడే లేదు. అదే మన అనంతపూర్లో వచ్చేసి భారీ వేడి చంపేస్తుంది, అంత వేడి ఉంటుంది. చాలా ఇక్కడ క్లైమేట్ కూడా చాలా వేరియేషన్ ఉంది మన ఆంధ్రాకి మన మహారాష్ట్రకి. ఇక్కడైతే మహారాష్ట్ర వచ్చే చాలా కూల్గా ఉంది. ప్రజెంట్గా మనం కూల్గా డ్రైవింగ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. వేసవిలో ఎలా ఉంటుందో మనకు తెలీదు, వేసవిలో మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఫ్యూచర్లో చేస్తాము. ఎందుకంటే లడాక్ రైడ్ ఉంది కదా, దాంట్లో చేసే అవకాశం ఉంది మహారాష్ట్రలో వచ్చేసి. బండికి వచ్చేసి చైన్ లూప్ తీసుకునే వచ్చిన భయ్యా, చైన్ లూప్ దేవా, చైన్ లూప్ कितना 170 వీడోల్ చైన్ లూప్. ఇది ఇప్పుడు దాదాపు 1200 కిలోమీటర్లు చైన్ లూప్ కొట్టుకోకుండా తోలినా. ఇప్పుడు తక్షణమే మన బండికి కొట్టేయాలి. గూగుల్ తల్లి చూడు, రోడ్డు కన్స్ట్రక్షన్ అయ్యే రోడ్లోకి తోలుకొని వచ్చింది. ఈరోజు మన టైమే బాగాలేదు. 100 కిలోమీటర్స్కి చాలా లేట్ అవుతుంది. అది కాక మధ్యలో ఈ గూగుల్ చెక్ చేసుకోవడము, ఏమన్నా ఆ ఎక్స్ప్రెస్ హైవే తగులుతుందని చెక్ చేసుకోవడము, ఇదే పంచాయతీ సరిపోయింది నాకు ఈ రోజుల్లో. నా జీవితం. గైస్, మనం చైన్ లూప్ తీసుకున్నాం కదా, మనం చైన్ లూప్ తీసుకున్న ఊరు వచ్చేసి ఔరంగాబాద్ కాదు, సారీ గంగాపూర్. మన మిర్రర్ తగిలింది లారీకి. ఆ కొండ వ్యూ చూడు, కేక్ గాను ఉంది కదా, చుట్టూ లేయర్లు కోసినట్లుంది. చైన్ లూప్ తీసుకున్నా కదా, గోప్రో ఆన్ చేయడం మర్చిపోయినా చైన్ స్ప్రే కొట్టేటప్పుడు. అది కాక ఇదేదో నేషనల్ హైవే మీదకి తోలుకొని వచ్చింది గూగుల్ మ్యాప్. ఇప్పటి వరకు దాదాపు 100 కిలోమీటర్స్లో 92 కిలోమీటర్స్ 2 వే మీదే వచ్చిన. ఒకసారి ఏమో ఎనిక్కి వచ్చిన ఎక్స్ప్రెస్ హైవే మీద బైక్లో అల్లో లేనప్పుడు. ఈరోజు 100 కిలోమీటర్స్ చాలా తలకాయ తినేసింది. ఈ హైవే వచ్చేసి నేషనల్ హైవే 52. ఎక్కడికి పోతుందంటే ఇది ధూలేకి పోతుందంట. ప్రో రైడర్ రాయల్ ఎన్ఫీల్డ్ అదొక్కటి తప్ప నాకేం నచ్చదు, ఆ సౌండ్ తప్ప. దాని పికప్ ఉండదు, పాడు ఉండదు, ఏముండదు. ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ ఉంటే వాళ్ళకి నా ఒపీనియన్ నచ్చకపోవచ్చు. గైస్, ఫైనల్లీ ఎల్లోరా కేవ్స్ దగ్గరకు కూడా వచ్చేసినాము. పార్కింగ్ గైస్ ఇదే. भैया पार्किंग किधर है? पार्किंग एल्लोरा केव्स ओके. पार्किंग ओके, थैंक यू भैया. गाइस, ओ सॉरी, టూ వీలర్ పార్కింగ్ ఎక్కడ? ఓ అక్కడ ఉంది. ఇక్కడేనా పెయిడ్ పార్కింగ్? ఇది వచ్చేసి టైమింగ్, డేటు, టెంపరేచరు అన్నీ చూపిస్తుందంట. ముందు వర్కింగ్ ఉన్నదమ్మా, ఇప్పుడు పని చేయడం లేదు. ప్రజెంట్ వచ్చేసి మనం ఎల్లోరా దగ్గరకు వచ్చేసినాము. ఇదే ఎంట్రన్స్. అక్క బాయ్
ఫైనల్లీ ఎల్లోరాకు కూడా చేరేసుకున్నాము. లగేజ్ వచ్చేసి నేను డబ్బులు ఇచ్చి వేరే షాప్లో మాట్లాడుకొని నా లగేజ్ అంతా పెట్టేసిన. ఎదురు కనపడుతుంది కదా, అదే టికెట్ కౌంటరు. టికెట్ తీసుకొని ఎంత ఉందో ప్రైస్ మీకు చూపిస్తా. టికెట్ వచ్చేసి స్లిప్లో ఇస్తారు అనుకున్నా, అదేం లేదు, ఇదేదో ప్లాస్టిక్ బిల్ల ఇచ్చినారు. ఇది 40 రూపీస్ ఫర్ హెడ్. కనపడిస్తుంది కదా మైన్ లొకేషను, అది మైన్ ఎల్లోరాకి. గైస్ బిల్లని స్కాన్ చేస్తేనే మనం అలో చేయించినట్లుంది. ఇది ఏ దాని మాదిరిగా ఉందంటే, మనము మెట్రోలో పోతే కార్డుని చూపిస్తాం కదా, అలా కాకుండా ఈడ లేటెస్ట్గా కాయిన్ చూపిస్తున్నారు లోపలికి పోయేకి. ఇది వచ్చేసి మైన్ ఎల్లోరా కేవ్స్లోకి ఎంట్రన్స్ మనం వెళ్తున్నది. ఇప్పుడు వచ్చేసి ఈ గుడిని అంతా రౌండప్ చేయడానికి ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనం వచ్చేసి ఆ ఎలక్ట్రిక్ వెహికల్ మళ్ళా పోదాము. ఫస్ట్ మైన్ వచ్చేసి మైన్ టెంపుల్ని విజిట్ చేసుకుందాము. ఆ టెంపుల్ వచ్చేసి ఒకే రాయి మీద చెక్కినారేమో అనిపిస్తుంది. అంతా ఒక కొండకి బొక్క పెట్టేసి అందులో గుడి కట్టినారంటే ఇది హైలైట్ అయిన విషయం కదా. ప్రజెంట్ నేను ఎంటర్ అవుతున్న ఆలయం వచ్చేసి ఇది శివాలయము, ఎల్లోరాలో ఫస్ట్ చూడాల్సిన టెంపుల్. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఏకశిలా కొండపై చెక్కిన ఏకైక నిర్మాణం ఈ గుడి. అదిగాక శివాలయము ఏకశిలా కొండపై చెక్కిన ఆలయము ప్రపంచంలో ఎక్కడ లేదు, ఫస్ట్ ఎల్లోరాలోనే ఉంది. అదిగాక ఇలాంటి గుడి ఎక్కడ చూడలేము. ఒకే రాయిపై చెక్కు చెదరకోకుండా, ఇంచు కూడా శిల్పకళ దెబ్బతినుకోకుండా చెక్కడమే హైలైట్ ఈ టెంపుల్ విశిష్టత. ఫస్ట్ మనం ఎల్లోరాలో ఎంటర్ అయితేనే చూడాల్సిన టెంపుల్ వచ్చేసి ఈ శివాలయం నుంచే మనం మొదలు పెట్టాల్సింది. ఇంకా శివాలయం చుట్టూ మొత్తం కేవ్స్ ఉంటాయి. ఇంకా లేట్ చేయకోకుండా మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఎగ్జాక్ట్గా నాకు ఇది సింహం బొమ్మ కుక్క బొమ్మ తెలీదు. మొత్తం అయితే డిస్ట్రాయ్ చేయబడింది, అంటే గుప్త నిధుల కోసం కావచ్చు. గైస్ ఇక్కడ గబ్బిలాలు ఉన్నట్టున్నాయేమో, మొత్తం స్మెల్ కొడుతుంది. ఇదొక గుహ. ఏం లేదు, ఇలాంటి గుహలు వచ్చేసి చాలా ఉన్నాయి ఇక్కడ. గైస్ ఇక్కడ ఏదో బొక్క ఉంది, చాలా స్మెల్ కొడుతుంది. ఏముంది లోపల, ఏముంది లోపల? ఇదే ఫైనల్, ఇంకేం లేదు. గైస్ ఇదంతా ఒక్కటే కొండనే చెక్కినట్లుంది, ఎక్కడే కానీ జాయింట్ రాయి కానీ అస్సలు కనపడలేదు. ఇంకా పైకి కూడా పోవచ్చు మనము. గైస్ ఇది వచ్చేసి ఆలయం బ్యాక్ సైడ్ ఇదంతా. గైస్ ఈ శిల్పకళ చూస్తుంటే అప్పట్లో ఎలా చెక్కినారో తెలియదు కానీ మొత్తం డిస్ట్రాయ్ చేయబడింది. అన్ని ఏనుగు మకాలన్నీ పగలగొట్టేసినారు చూడు. ఇది ఆలయం బ్యాక్ సైడ్. అలాగే ఈ కొండకి మధ్యలో బొక్క పెట్టేసి ఈ ఆలయాన్ని చెక్కడం హైలైట్ అయిన విషయం. ఈ మెట్లు వచ్చేసి పైకి ఎక్కడానికి, ఇవి వచ్చేసి మండపాలు అనుకుంటా అప్పట్లో. గైస్ ఇందాక లెఫ్ట్ సైడ్ చూసినారు కదా, ఇది ఆలయం రైట్ సైడ్. మొత్తం ఏనుగు మగాలన్నీ పగిలున్నాయి. ఒకసారి మనం అక్కడ మండపం మెట్లున్నాయి, అవి ఎక్కేసి చూద్దాము. మొత్తం ఏకశిలా టెంపులే ఇది, ఎక్కడే కానీ జాయింట్ కానీ లేదు. గైస్ అప్పట్లో శిల్పకళ చూడు, మొత్తం ఇవి అందరూ విల్లులు బాణాలు అన్నీ పట్టుకొని ఎక్కువ కనపడుతున్నాయి.
ఇప్పట్లో ఇంత చిన్నగా చెక్కడం ఎవరితరం కాదు. అప్పట్లో అయితే పెద్ద పెద్ద శిల్పులు మహాశిల్పులు ఉండేవాళ్ళు కాబట్టి సాధ్యమైంది. ఇప్పట్లో అయితే కాదని ఆ ఫీలింగ్. అలాంటి చేసేవాళ్ళు రేర్గా ఉంటారు ఇప్పట్లో. గైస్ అప్పటి పెయింట్ చూడండి ఎలా ఉందో. గైస్ ఇది వచ్చేసి ఏనుగు డిస్ట్రాయ్ చేయబడింది. ఫైనల్లీ టెంపుల్ పైకి పోతున్నాం ఇప్పుడు. గైస్ ఇది వచ్చేసి ఏదో టెంపుల్. మనం లోపల పోయి చూద్దాం ఇప్పుడు. గైస్ ఇక్కడంతా డార్క్ ఉంది, ఏం కనపడడం లేదు. ఇక్కడ వచ్చేసి శివుడు. శివుంది ఇది. శివుని అభిషేకం చేసిన నీళ్ళు వచ్చేసి ఇక్కడ పోతాయి. గైస్ ఈ శివుని బొమ్మ కనబడుతుంది కదా, ఈ బొమ్మ వచ్చేసి 3D బొమ్మ. అప్పట్లోనే 3D బొమ్మ కట్టినారంటే మీరే చూడండి, అటు సైడ్ పోతేనే షేప్ అంతా మారిపోతుంది. గైస్ అదొచ్చేసి శివాలయము, అందులోనే శివలింగం ఉండేది, చాలా పెద్దగా ఉంది. ఇది టెంపుల్లో లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్తే ఆలయం పైకే లెఫ్ట్ సైడ్లో పోతాము. గైస్ ఇది ఒక టెంపుల్. ఇందులో వచ్చేసి ఏ దేవుడు లేడు. ఏదో ఇక్కడ లింగం ఉండేది అనుకుంటా, ప్రజెంట్ ఏ లింగము లేదు ఇక్కడ. గైస్ ఇది వచ్చేసి ఆలయం బ్యాక్ సైడ్. మీకు ఇంకా అక్కడ గమనిస్తే అక్కడక్కడక్కడ ఇంకా పెయింట్ ఉన్నాయి, అప్పుడు కాలంలో వేసిన పెయింట్లు, డిజైన్స్ కూడా ఉన్నాయి పైన. గైస్ ఇక్కడ కూడా ఆలయం ఉంది, ఇందులో కూడా దేవుడు లేడు, సేమ్. ఇవన్నీ వచ్చేసి టెంపుల్ పైన. గైస్ ఇదొక ఆలయము, ఇందులో దేవుడు ఉన్నాడో లేదో చూడలేదు. సేమ్ ఇందులో కూడా దేవుడు లేడు.
ఇందులో కూడా సేమ్. అలాగే అప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చాం కదా, ఇప్పుడు ఆలయంలోకి వచ్చేసి రైట్ సైడ్ పోతే అయిపోతుంది. ఇది మళ్ళా ఆలయంలోకి పోయే వ్యూ. గైస్ ఇందాక వచ్చేసి ఆ రూట్లో వెళ్ళినాము, ఇప్పుడు అంతా చుట్టేసుకొని వచ్చి ఈ రూట్లో వచ్చినాము. గైస్ ఇది వచ్చేసి టెంపుల్ పైన నుంచి వ్యూ. గైస్ ఇంతకుముందు చూపించినది రైట్ సైడ్, ఇది వ్యూ వచ్చేసి లెఫ్ట్ సైడ్. ఇది ఎదురు కనపడిస్తున్న మండపం వచ్చేసి నంది మండపము. ఇందులోనే నంది ఉండేది. ఈ నందిని బాగా గమనిస్తే ఈ నందికి తలకాయ ఉండదు, అంటే తల ఉండదు. తలనంతా మొత్తం పాల్గొట్టేసినారు. అలాగే ఆ నంది ఎదురుగా ఉన్న ఆలయం వచ్చేసి శివాలయము. అందులోనే ఏకశిలాలింగం ఉండేది. ఇలా పగలగొట్టడానికి కారణం వచ్చేసి మొఘల్స్ మన ఇండియాని ఆక్రమించుకున్నప్పుడు, మొఘల్స్ మన సంపద దోచుకొని పోయినప్పుడు ఇలా మొత్తం ఆలయాన్ని అంతా మొఘాలు లేకుండా పాల్గొట్టేసినారు. గైస్ మీరు ముందు చూస్తున్నది వచ్చేసి నంది మండపం. నంది మండపంలో నుంచే ఇప్పుడు నేను బయటకు వచ్చిన. అక్కడ నుంచి వచ్చేసి ఇలా బయట వెళ్తే ఇక్కడ ఇదంతా ఒక్కటే రాయి మీదే చెక్కేసినారు. ఇటు సైడ్ ఒక వే, ఇటు సైడ్ ఒక వే. గైస్ ఇది బయటి వ్యూ. గైస్ ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ ఆలయంది. గైస్ ఇది ఆలయం లెఫ్ట్ సైడ్ వ్యూ. గైస్ పైన అంతా ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నా. ఆ కిందికి వచ్చేసి ఫైనల్లీ ఇక్కడ ఉండేదంతా మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేసిన. మర్చిపోయింటే 10% మర్చిపోయిండొచ్చు, అంతకు మించి ఏం లేదు. ఈ మండపం కూడా ఒకసారి చుట్టే చూద్దాము. గైస్ మండపంలో నుంచి ఇది వ్యూ. ఇక్కడ వచ్చేసి శివలింగం ఉంది. అలాగే ఇక్కడ ఎవరో మనకు తెలీదు. ఇక్కడ ఏదో భంగిమ ఉంది. అలాగే ఇక్కడ శివపార్వతి మాదిరి కనపడుతున్నారు. అక్కడ వచ్చేసి లింగం ఉంది. ఇక్కడ మనకు తెలీదు. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అనుకుంటా. ఇక్కడ వచ్చేసి శివుడే అనుకుంటా, మనకు తెలీదు. ఇక్కడ ఏ బొమ్మ ఏమో. ఇక్కడ ఎవరు? ఇక్కడ కూడా శివుడేనా? గైస్ ఇవి మండపంలోని శిల్పాలు. ఎగ్జాక్ట్గా నాకు బొమ్మలు తెలీదు ఇవి. గైస్ ఇవంతా మొత్తం ఆలయము, ఈ స్తంభాలు అంతా ఏకశిల రాయితో చెక్కినది. అయినా ఈ ఏకశిలా కొండను కనిపెట్టడమే హైలైట్, మళ్ళీ దాంట్లో కట్టడమే ఇది ఇంకా హైలైట్. ఈ శిల్పాలు చెక్కడం కానీ ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా మహారాష్ట్రకు వస్తే షిరిడి నుంచి 100 కిలోమీటర్స్, ఎవ్వరు మిస్ కాకండి, ఎల్లోరా. ఇలా బొమ్మలు వచ్చేసి అక్కడి వరకు ఉన్నాయి. ఓరి దేవుడు, ఇది 2 minutes వచ్చింది వీడియో. గైస్ అదే లాస్ట్ పాయింట్, ఇంతటితో అయిపోతుంది.
లాస్ట్ బొమ్మ ఇది వచ్చేసి నాకు తెలిసి ఎవరో తెలీదు, 7 గుండలు అనుకుంటా. ఇదొక గుహ, ఇదొక కేవ్. ఇందాక బొక్కలో వెళ్ళి చూపించిన కదా, అదే ఇది. గైస్ ఇది వచ్చేసి టెంపుల్ పైకి పోవడానికి వ్యూ పాయింట్. ఇలా వెళ్తే పైకి వెళ్ళిపోతాం. మనం వచ్చేసి టెంపుల్ వ్యూ చూడొచ్చు పైన నుంచి. ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఇదో కేవ్, అలాగే ఇదో కేవ్. అన్ని ధ్వంసమై ఉన్నాయి, ఏ దాంట్లో ఒక విగ్రహం కూడా లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నంది ఉంది కానీ నంది మీద తల లేదు, అలాగే లోపల కూడా విగ్రహం లేదు. ఇలానే పైకి ఎక్కితే మనము టెంపుల్ పైన వ్యూ చూడొచ్చు. ఫైనల్లీ రీచ్ అయిపోయినాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళి వ్యూ చూపిస్తా. గైస్ ఇది వచ్చేసి టెంపుల్ పైన వ్యూ. ఇది మొత్తం మనం వచ్చేసి ఆ గోపురం ఉంది కదా, అక్కడి వరకు వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళడానికి మెట్లు ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి పైన నుంచి వ్యూ. గాయస్ ఇంకా ఇలా వెళ్తేనే ఎక్కువ వస్తుంది వీడియో. అలా వెళ్ళి పైకి వెళ్ళి చూపిస్తా. గాయస్ మధ్యలో చూడండి, చుట్టూ 4 సింహాలు ఉన్నాయి, కానీ దానికి మొగాలు లేవు, అన్ని పొలగొట్టేసినారు. అది వచ్చేసి మైనాలయము, అది శివాలయము, అందులోనే లింగం ఉండేది. గాయస్ ఫైనల్లీ టెంపుల్ వ్యూ పాయింట్ పైన నుంచి వ్యూ చూడడానికి చేరేసుకున్నాను. కొంత గసగా ఉంది, ఎందుకంటే స్లోగా ఉంది కాబట్టి చాలా బుస పోసుకుంటాను. ఇప్పుడు పైన వ్యూ చూపిస్తా. 1 2 3. గైస్ ఇది టెంపుల్ పైన వ్యూ. ఈ శిల్పకళ చూస్తే హైలైట్. అచ్చుడు సూర్యుడు తామర మాదిరి ఎంత బాగా చెక్కినారో. గైస్ 1 to 15 వరకు కేవ్స్ ఇటు సైడ్ ఉన్నాయంట. వెళ్ళి చూద్దాం పదండి. గాయస్ ఇటు ఒకటి వచ్చింది, ఇదేదో గుడి తెలీదు, మనం పోతే కానీ తెలుస్తుంది. గాయస్ ఇదొక కేవ్. ఇందులో ఏముంది? ఇందులో ఏం లేదు, ఏంటి? కేవ్లో వచ్చేసి వాటర్ ఉన్నాయి. గాయ్స్ టోటల్లీ వాటర్, ఇది మొత్తం వాటరే. ఇక్కడ విగ్రహం లేదు, డిస్ట్రాయ్ చేసేసినారు. అక్కడ శివాలయం తర్వాత మళ్ళీ చూడాల్సింది వచ్చేసి ఈ బుద్ధుని గుడి.
ఇందులోనే బుద్ధుడు ఉండేది. ఇందులోకి వెళ్ళి మీకు బుద్ధుని చూపిస్తా. బుద్ధుంది దర్శనం చేసుకున్న తర్వాత ఇట్లే వచ్చి ఇట్లా కిందికి వస్తే ఇక్కడ వే ఉంది. ఆ వే దగ్గరకు వస్తే ఇట్లా బుద్ధుని పైకి వస్తాము. ఇది పైన వ్యూ వచ్చేసి చిన్న వాటర్ ఫాల్. పైన స్లాబ్ కాదు, అది చెక్కేసినది. మీకు కనపడుతుంది కదా, అది వచ్చేసి స్లాబ్ కాదు, చెక్కినారు. మొత్తం రాయి, అది సింగల్ రాయి. గైస్ మొత్తానికైతే ఆలయంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కాయిన్ ఇస్తారు కదా, ఆ కాయిన్ పోగొట్టేసుకున్నా, లేకపోతే అక్కడ మర్చిపోయినా నాకు తెలియదు. కానీ ఎగ్జిట్ అయ్యేకి నన్ను పంపించడం లేదు. ఇప్పుడు నేను వచ్చేసి 100 రూపాయలు ఫైన్ కట్టి బయటికి పోవాలి. ఏం చేస్తావు కర్మ. గైస్ మొత్తానికి టోకన్ మర్చిపోయిన దానికి 100 రూపాయలు బొక్క, 100 రూపాయలు ఫైన్ పడింది. ఇప్పుడు భయ వచ్చేసి మనకు ఫైన్ రాస్తున్నాడు. గైస్ ఎల్లోరాకి ఎవరన్నా వస్తే ఆ కాయిన్ ఇస్తారు, అది మాత్రం ఎవరు పోగొట్టుకోవద్దండి. పోగొట్టుకుంటే ఇట్లా 100 రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఫైన్ కట్టేసి ఇలా వంకొని కిందికి వస్తున్నా నేను. గాయస్ మ్యాక్సిమం ఎల్లోర్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన. మైన్ టెంపుల్, శివాలయం తప్ప మిగతావన్నీ బుద్ధుని సంబంధించిన టెంపుల్లే, అంతకుమించి ఏవి లేవు. ఇంకా మ్యాక్సిమం 90% ఎల్లోరే ఎక్స్ప్లోర్ చేసిన. ఇంకా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే వాట్సాప్లో కూడా షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్.